దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని మాటలు చదువుతామండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని మాటలు. ఆ కాలమున దేవుని ఆత్మ ఒదేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటించాడు. ఆసా, యోధావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమవుతుంది. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించు. ప్రార్థన. కృపామయడానికి వందనాలు. నువ్విచ్చిన సమయాన్ని బట్టి, స్ఫూర్తిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఇంతవరకు పాటల ద్వారా, నీ వాక్యాల ద్వారా నేను బలపరిచాను. మరొక్కసారి నీ పాద సన్నిధికి వచ్చాను. కొన్ని నిమిషాలు నేను మాత్రం యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్న మా పరమ తండ్రి. ప్రియులారా, మనము యోధారాజైన ఆసాను గురించి ధ్యానం చేస్తూ ఉంటాం. గత వారంలో యోధారాజైన ఆసా దేవుని ఎడల ఎలాగున్నాడు అంటే, దేవుని సన్నిధిలో ఆసా అనుకూలుడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని ఈ 14వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నాం. ఆసా దేవునికి అనుకూలముగా ఉన్నాడు. రెండవది యథార్థంగా ఉన్నాడు. మూడవది 11వ వచనంలో ఆసా యెహోవాను నమ్మినవాడుగా ఉన్నాడు. 4వ వచనంలో ఆసా యెహోవాను ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు. అదే 4వ వచనంలో ఆసా యెహోవాను యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించిన వాడుగా ఉన్నాడు. 11వ వచనంలో ఆసా యెహోవాకు మొరపెట్టిన వాడుగా. కనుక ఆసా కాలంలో నెమ్మది కలిగింది అనే విషయాన్ని మనము ధ్యానం చేశాం. ఈ 15వ అధ్యాయంలో ఆ కాలమందు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలమందు దేవుని ఆత్మ ఒబేదు ద్వారా కదా, ఒదేదు ద్వారా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒదేదు ఆధ్వర్యంలో అజర్యా కదండి అని అనుకోవచ్చు. కొంచెం మిస్టేక్ పడ్డది. ఎందుకు అంటే 8వ వచనం చదవండి. ప్రవక్త అయిన ఒదేదు ప్రవచించిన ఈ మాటల వలన, ఈ మాటలు ఆసా వినినప్పుడు అన్నాడు. అంటే ఒదేదు ఏమయ్యాడు అని అంటే ప్రవచించాడు. సరిగా గమనించాలి మనం. కాబట్టి ప్రియులారా, కొన్నిసార్లు చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, ఈ ఒదేదు అనే ప్రవక్త లేక దీర్ఘదర్శి ఏమని ప్రవచించాడు లేక ఏమని వారికి చెప్పాడని ఆలోచన చేస్తే, అక్కడ మనం చూస్తున్నాం 15వ అధ్యాయము 2వ వచనంలో, ఓ ఆసా, ఓ యోధారాజైన ఆసా, ఓ యోధావారులారా, ఓ బెన్యామీనీయులారా, మీరు ఏంటి అని అంటే, మీరు యెహోవా పక్షమున ఉన్న ఎడల ఆయన మీ పక్షమున ఉండును కదా. మీరు యెహోవా పక్షమున ఉన్న ఎడల ఆయన మీ పక్షమున ఉండును అన్నాడు. యోధావారికి, బెన్యామీనీయులకి, అదే సమయంలో ఆసా అనే యోధారాజుకి మాత్రమే కాదు, నేడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు
యెహోవా పక్షమున ఉన్న ఎడల ఆయన నీ పక్షమున ఉండును. మాకెవరున్నారండి, మా పక్షాన్ని ఎవరున్నారండి అని అనుకుంటాం కొన్నిసార్లు కదా. ఆనాడు ఎలీషా దైవజనుని యొక్క ఒకడున్నాడు. మన పక్షాన్ని ఎవరున్నారు? ఇంక మన పని అయిపోయింది. సిరియా వారు మనమున్న ప్రాంతమంతా చుట్టుముట్టేశారు అన్నాడు. అప్పుడు ఎలీషా మాట్లాడుతూ ఉంటారు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులు. కాబట్టి ప్రియులారా, ఎలీషా పక్షమున ఉండటానికి దేవుడు కారణం ఏంటండి అంటే, ఎలీషా దేవుని పక్షమున ఉన్నాడు. ఎలీషా సువార్త ప్రకటించిన, ఎలీషా అద్భుతాలు ఆశ్చర్యాలు చేసిన ఎవరి పక్షమున ఉండి చేస్తా ఉన్నాడు? దేవుడు. కనుక మనము ఆయన పక్షమున ఉంటే ఆయన మన పక్షమున, ఆయన పక్షమున ఉండటం అంటే ఏంటండి అని అనుకుంటే, ఆయన నమ్ముకుని ఆయన అడుగు జాడల్లో జీవించటమే ఆయన పక్షమున ఉండటం. లోకంలో ఇద్దరు ఉన్నారు. ఒకటి మీలో ఉన్నవాడు, ఒకటి లోకములో. ఆయన అంటాడు, మీలో ఉన్నవాడు అంటే నేను, లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడిని అన్నాడు దేవుడు కదండి. కనుక లోకంలో మనం జీవిస్తూ ఉండగా లోకంలో ఒకడు ఉన్నాడు, సాతాను. అదే సమయంలో రక్షింపబడిన వారి లోపల హృదయంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పక్షమున మనం ఉన్నాం. ఆయన పక్షమున మనం ఉన్న ఎడల ఆయన మన కార్యాలు నెరవేరుస్తాడు. అదే అంటున్నాడు ఇక్కడ, దీర్ఘదర్శి అయినటువంటి ఒదేదు లేక ప్రవక్త అయినటువంటి ఒదేదు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ఆయన పక్షమున ఉన్న ఎడల ఆయన మీ పక్షమున ఉంటాడు. 138వ కీర్తన 8వ వచనంలో, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చెయ్యును. మన పక్షమున దావీదు అంటున్నాడు, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చెయ్యును. అంటే ఇప్పుడు దావీదు ఎవరి పక్షాన ఉన్నాడు అని, దావీదు దేవుని పక్షమున ఉన్నాడు, కార్యము చేస్తాడు దేవుడు. యుద్ధము యెహోవాదే. ఎవరి పక్షమున యుద్ధానికి వెళ్ళాడు దావీదు? దేవుని పక్షమున. జీవము గల దేవుని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడంటే వెళ్ళాడు. యుద్ధము యెహోవాదే అంటూ వెళ్ళాడు. అంటే దావీదు ఎవరి పక్షాన ఉన్నాడు? జీవము గల దేవుని పక్షాన ఉన్నాడు. అవతల ఒక ఆయన వచ్చాడు, గొలియాతు. వాడి దేవతల పేరున వాడు వచ్చాడు. కనుక మనము మన దేవుని పక్షమున ఉన్నట్లయితే ఆయన మన పక్షమున ఉంటాడు. ఆయన మన కార్యములో సఫలము చేస్తాడు. 118వ కీర్తనలో 6వ వచనం అండి. 118వ కీర్తన 6వ వచనంలో, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను కదా. ఎందుకు భయపడొద్దని చెప్తాడు ఆయన. ఆయన మన పక్షం నుండి భయపడొద్దు అంటాడు. యెహోవా నా పక్షమున ఉన్నాడు గనుక నేను భయపడను. గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయములకు భయపడను. కారణం, నీవు నాకు తోడయ్యుండు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును కదండి. ఆయన పక్షమున మనం ఉండాలి. మన పక్షమున ఆయన ఉంటాడు. మనము ఆయన పక్షమున ఉంటే, ఆయన మన పక్షమున ఉంటే కదా. తీగ ద్రాక్ష వల్లిలో ఉండాలి. నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు అన్నాడు. నాలో మీరుంటే ఆ ఫలితాలు అన్నాడు.
ఉండాలి, ఆయన పక్షమున మనం ఉండాలి. అప్పుడు ఆయన మన పక్షముగా ఉంటాడు. ఆయన మన పక్షముగా ఉంటే మన కార్యములు నెరవేరుతాయి. ఆయన మన పక్షముగా ఉంటే మనము భయపడవలసిన పని లేదు. కీర్తన గ్రంథంలోనే 68వ కీర్తన చూడండి, 68వ కీర్తన 20వ వచనం. దేవుడు మన పక్షమున పరిపూర్ణమైన రక్షణ, సంపూర్ణమైన రక్షణ, పూర్ణ రక్షణ కలుగజేయువాడు. ఆయన మన పక్షమున ఉంటే మనకేముంది అని అంటే పూర్ణ రక్షణ. ఆయన మన పక్షమున ఉంటే మనకేముందంటే భయం అనేది లేదు. ఆయన మన పక్షమున ఉంటే మన కార్యములు ఆయన ఇశ్రాయేలీలతో ఆయన ఉన్నాడు. పాడుకున్నాం మనం. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా అంటే ఇశ్రాయేలు సైన్యములకు ఎవరున్నారు ముందు, ఎవరున్నారు మధ్యలో, ఎవరున్నారు వెనుక? ఆయనే ఆవరించాడు. ఆవరించి ఉన్నాడు కనుక వారికి ఏ బాధ లేకుండా ఎర్ర సముద్రం వచ్చిందా ఆయన ఉన్నాడు. మీరు ఓరకయ్య నిలుచుండి చూడండి, నేను ఆయన మీకు కలుగజేసిన రక్షణను ఓరకయ్య నిలుచుండి చూడండి అన్నాడు. ఆయన ఉంటే రక్షణ ఉంది. ఆయన ఉంటే మన పక్షమున మన కార్యములు ఏమనండి పని మీద వచ్చాం జరగట్లేదండి అనుకుంటాం. కార్యసిద్ధి కలుగజేయవాడు ఆయనే. ఆయన మన పక్షమున ఉండాలి. 3 విషయాలు చెప్పుకున్నాం. ఓ యోధావారలారా, ఓ ఆసా, ఓ బెన్యామీనా, మీరు ఆయన పక్షమున ఉండిన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. ఆయన మన పక్షమున ఉండుట వలన లాభం ఏంటండి అని అనుకుంటే, ఆయన మన పక్షమున ఉంటే మన కార్యములు నెరవేర్చడం. ఆయన మన పక్షమున ఉంటే మనకు భయం ఉండదు. ఆయన మన పక్షమున ఉంటే మూడవది ఏంటంటే పరిపూర్ణ రక్షణ లేక సంపూర్ణమైన రక్షణ. యెషయా గ్రంథంలో మరొక మాట 26వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం. నీవు మా పక్షమున ఉండి మా పనులను సఫలపరచుదుము. నీవు మా పక్షమున ఉండి మా పనులను సఫలపరచుదు. ఎంత చక్కని మాట. మా పనులు ఎవరి ఇంటి పనులు వారికి తెలుసు. ఏం చెప్పంటావు, ఆ పని ఇలాగా, ఈ పని అలాగా, పని అలాగా అవి సఫలపరచబడాలని మనం ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఆయన మన పక్షమున ఉన్నట్లయితే అవన్నీ కూడా సఫలమవుతాయి. నీవు మా పక్షమున ఉండి ఏం చేస్తున్నావు? మా పనులను సఫలపరచుదువు. పనులను సఫలపరచుడు, కార్యములను నెరవేర్చువాడు, భయపడకుండా చేసేవాడు, పూర్ణ రక్షణ కలుగజేసేవాడు, విజయాన్ని ఇచ్చేవాడు. నెహెమ్యా గ్రంథంలో 4వ అధ్యాయం 20వ వచనం అండి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనంలో మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయను. మన దేవుడు మన పక్షమున ఏం చేస్తాడంట? యుద్ధము చేయను అంటే విజయమే. ఆయన మన పక్షమున ఉంటే మనకు కలిగే లాభాల గురించి మనం వింటా ఉన్నాం. కనుక మన పక్షమున ఉన్న ఎడల మనకేం కలుగుద్ది అని అంటే విజయము కలుగుద్ది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం యూదా రాజు అయినటువంటి ఆసా కాలంలో ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయంలో 9వ వచనం చివరి భాగంలో వారు విస్తారమైనటువంటి జనమంట అతని పక్షమున చేరి, విస్తారమైనటువంటి జనము, విస్తారమైనటువంటి ప్రజలు అతని పక్షమున చేరి. ఎవరి పక్షమున అంటే యోధారాజైన
ఆసా పక్షమున. 9వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఎవరు వారు అని అంటే బెన్యామీనీలు ఉన్నారు, ఎఫ్రాయిమీలు ఉన్నారు, మనష్షీయులు ఉన్నారు, సిమ్యోనీలు ఉన్నారు, పరదేశులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు. వీరందరూ కూడా ఎవరి పక్షాన ఉన్నారు అని అంటే ఆసా పక్షమున. కారణం, ఆసా దేవుని పక్షమున ఉన్నాడు. వాస్తవానికి ఆసా పక్షమున ఉన్నవారెవరు? ఈ యొక్క దీర్ఘదర్శి లేక ప్రవక్త అయినటువంటి ఓదేదు అనే ప్రవక్త ఎవరెవరికి చెప్పాడు? ఓ యోధా అంటే ఓ యోధా వారులారా, ఓ బెన్యామీనీయులారా, ఓ ఆసా, ముగ్గురు చెప్పాడు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 9వ వచనంలో కదండి. కనుక ఆలోచన చేయండి, సమకూర్చేవాడు సమకూర్చేవాడు. కాబట్టి వారందరూ కూడా అతని పక్షమున చేరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసమైన మనము ఆయన పక్షమున ఉన్నాం. ఇంతవరకు మనం నేర్చుకున్నాం, ఆయన పక్షమున మనం ఉండాలి, అప్పుడు మన పక్షమున ఆయన ఉంటాడు. ఆయన పక్షమున మనం లేకుండా మన పక్షమున ఆయన ఉండాలి అని అంటే అది కష్టమైన కదా. ఆయన పక్షమున మనం ఉండాలి ఫస్ట్, అప్పుడు ఆయన మన పక్షమున ఉంటాడు. అలా ఉంటే మనకి ఇక భయం ఉండదు. అలా ఆయన మన పక్షం వహిస్తే మనకి పూర్ణ రక్షణ, మన కార్యములు ఆయనే సఫలం చేస్తాడు, మన పనులు ఆయనే నెరవేరుస్తాడు. ఆయన ఉంటే మనకు విషయం. కాబట్టి మనము ఆయన పక్షమున ఉండాలి, ఆయన వారముగా ఉండాలి. మనము ఆయన వారము, ఆయన మేము గొర్రెలము అన్నాడు. మనము నిజముగా ఆయన వారమై ఉండాలి. దైవజనుడైనటువంటి మోషే కాలంలో ఆనాటి ఇశ్రాయేలీయులు అహరోను దగ్గరకు వచ్చి, ఈ మోషే అన్న కూడా ఏమైపోయాడో మాకు కనపట్లేదు అహరోనా, నీవు మా ముందర నడవడానికి ఒక దేవత కావాలి, కాబట్టి ఒక దేవతను తయారు చేయాలంటే అహరోను మీ దగ్గర ఉన్న బంగారం అంతా ఇవ్వండి ఇస్తే అది అందులో వేయగానే అది కరిగి ఒక దూడగా తయారయ్యింది. ఆ దూడ ముందు వీళ్ళందరూ చేరి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి మిమ్మల్ని తీసుకొని వచ్చినటువంటి దేవత ఇదే అని చెప్పి సంబరాలు పడిపోయి నాట్యాలు చేస్తూ ఉన్న సమయంలో మోషే తన సేవకుడిని యెహోషువతో ఆ కొండ మీద నుండి యెహోవా ఇచ్చిన రాతి పలకలు తీసుకొని వస్తూ ఉంటాడు. వీళ్ళందరూ కూడా పెద్ద ధ్వని చేస్తూ ఉంటే మోషే చూశాడు. ఏంటి ఆ ధ్వని అని అడిగాడు. తీరా దిగొచ్చిన తర్వాత వారు ఒక కోత పోసిన విగ్రహాన్ని పెట్టుకొని, దూడను పెట్టుకొని వారందరూ నాట్యాలు ఆడుతూ ఉంటే మోషే కోపం వచ్చింది. ఆ రాతి పలకలు పగలగొట్టాడు. పగలగొట్టింది కాకుండా అక్కడ ఒక మాట ఉన్నాడు, మీలో యెహోవా పక్షమున ఉన్నవారు ఎవరో వారందరూ నా పక్కకు రండి అన్నాడు కదా. నిర్గమకాండ గ్రంథంలో ఈ మాటలు మనం చదువుతాం. నిర్గమకాండ గ్రంథం 32వ అధ్యాయం చూడండి, 26వ వచనం. 32:26. అందుకు మోషే పాలెమంతా యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ ఏమండి మోషే అంటున్నాడు, యెహోవా పక్షమున ఉన్నవారు. అక్కడ 2 పక్షాలు కనపడుతున్నాయి. ముందే మనం చెప్తున్నాం, మీలో ఉన్నవాడు, లోకములో ఉన్నవాడు. లేవీయులలో ఉన్నవాడెవరు? దేవుడు. లోకములో ఉన్నవాళ్ళెవరు? ఇంకా మిగిలిన తెగల వారు ఉన్నారు. అక్కడ కోత విగ్రహాన్ని
అహరోను మీదకు వెళ్ళి పోత విగ్రహం తయారు చేయమని కోరుకున్నవారు, దేవతను ఆరాధిస్తున్న వారు ఉన్నారు కొందరు. వారు సాతాను పక్షపు వారు, లేవీయులు దేవుని పక్షపు వారు. కాబట్టి మోషే అడిగాడు, మీలో యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా వైపు రండి, నా ప్రక్కకు రండి. ఎప్పుడైతే అన్నాడో, ఎప్పుడైతే మోషే పిలుపునిచ్చాడో, ఆ పిలుపును అందుకొని లేవీయులందరూ కూడా మోషే పక్షమున వచ్చారు. మోషే పక్షమున ఎప్పుడైతే వచ్చారో చూడండి, మోషే మాట్లాడుతూ ఉన్నాడు ఏమని? అతడు వారిని చూసి, మీలో ప్రతి వాడును తన కత్తిని నడుమున కట్టుకొని కాలములో ద్వారము నుండి ద్వారములకు వెళ్ళుచు, ప్రతి వాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికారిని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవలనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవించుచున్నాడు అన్నాడు. ఎవరు సెలవిస్తున్నారు? మోషే కదా. యెహోవా సెలవిస్తున్నాడు అన్నాడు. ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి అన్నాడు. ఎంతమంది కూలిరి కదా? ఇది చెప్తా ఉన్నాను అంటే, కూలిన వారు అందరూ ఎవరు? ఆ పక్షమున ఉన్నవారు. అన్ని తెలుసు. ఆలోచన చేయండి. అది ఎందుకు చెప్తా ఉన్నానంటే, దేవుని పక్షాన ఉంటే పూర్ణ రక్షణ ఉంది. వారు దేవుని పక్షమున ఉన్నవారు, వారికి పూర్ణ రక్షణ ఉంది. ఆ రోజు ఇంచుమించు 3,000 మంది అన్యజనులు చంపబడ్డారు. కారణం ఏంటంటే వారు దేవుని పక్షమున ఉన్నవారు. రాజుల మొదటి గ్రంథం చూడండి, రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనం. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము 32వ వచనం. అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, నా పక్షమందున్న వారెవరని అడుగగా, 2 ముగ్గురు పరిచారకులు పై నుండి తొంగి చూచి, యహూ అనే న్యాయాధిపతి సడన్ గా వచ్చాడు. అతడు రాగానే అతని రాక కొరకు యెజబెల్ చూస్తా ఉంది. ఎవరు చూస్తా ఉన్నారు? చక్కగా మేకప్ వేసుకుని చూడండి, అక్కడ ఉంటారు. 30వ వచనం. యెహూ ఇశ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడిన కనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిలువ భూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుతుండగా యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించను. ఆమె అతన్ని చూచి, నీ యజమానిని చంపిన వాడా, జిమ్రీ వంటి వాడా, నీవు సమాధానంగా వచ్చుతున్నావా అని అడుగుగా, అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, నా పక్షములో ఉన్న వారెవరని అడుగుగా, 2 ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా, వారు దానిని కిందకి తడద్రోసినందున దాని రక్తంలో కొంత గోడ మీదను తులముల మీదను చిందెను. చూసారా? యెహూ పక్షమున 2 ముగ్గురే ఉన్నారు. మిగిలిన వారందరూ ఎవరు? బయలు ప్రవక్తలు. ఏమండి? ఆ యొక్క యెజబెలు వారిని పోషిస్తూ ఉండేది. ఆ కాలం అలాంటిది. అలాంటి భయంకరమైన కాలంలో యెహూ వచ్చాడు. మేడ మీద చూశాడు. చూడగానే 2 ముగ్గురు తొంగి చూశారట. నా పక్షమున ఉన్న వారు ఎవరైనా ఉన్నారా అంటే, ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పక్షములో ఎవరైనా ఉన్నారా అని అడిగితే 2 ముగ్గురు చూశారు. వెంటనే దీన్ని ఎత్తి పైనుంచి కింద పడవేయమన్నారు. ఎవరిని? యెజబెలును. కనుక వారు ఏం చేశారు అంటే, ఆవిడ ఎత్తి పడవేయగా, ఏమండి, వారు ఏం చేశారు అంటే ఎత్తి పడవేయగా గుర్రాలు ఆవిడని తొక్కిని ఇష్టానుసారంగా పక్కగా ఆవిడని చంపబడ్డారు. 10వ అధ్యాయం 4వ వచనంలో
వారు ఇది విని బహు భయపడి 5వ వచనం అండి. వారు దీని విని మిక్కిలి భయపడి 5వ వచనంలో మేము మీకు దాసులుగా ఉండము. ఆలోచన చేస్తున్నారా? మిగిలిన వారు ఏమయ్యారు? ఇప్పుడు యెజబెలు చంపబడ్డదన్న సంగతి విని మేము మీకు దాసులము అన్నారు. వీళ్ళ ఆలోచన చేయండి. యెజబెలు సాతాను పక్షపాతి. ఆవిడేమయ్యింది అని అంటే పైనుండి క్రిందకు పడవేయబడ్డారు. ఇప్పుడు ఆవిడ చంపబడ్డారు. ఆవిడతో ఉన్న వారందరూ కూడా భయపడ్డారు. ఆ సమాజంలో ఉన్నవారు కొందరు భయపడి మేము మీకు దాసులు మగుదుము అన్నారు. యెహోవా పక్షమున ఎవరున్నారు అక్కడ? యెహోవా ఉన్నాడు. సాతాను పక్షమున ఎవరున్నారు అక్కడ? యెజబెలు ఉంది. యెజబెలుకు అపజయమును యెహూకు జయమును కలిగింది. మోషే కాలంలో యెహోవా పక్షమున లేవీలు ఉన్నారు. అదేవిధంగా సాతాను పక్షమున అన్యజనులు ఉన్నారు. వారు చంపబడ్డారు. ఇంచుమించు 3,000 మంది అన్నాడు. వీరేమయ్యారు అని అంటే లేవీలుగా చక్కగా మోషే పక్షమున సంతోషముగా ఉన్నారు. ఈ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన పక్షమున మనం ఉన్నట్లయితే మనకు సమాధానం, మనకు విజయం, మనకు జయము కలుగుద్ది. యెహోవా పక్షమున ఉన్న వారికి జయము కలిగింది. మోషే పక్షమున ఉన్న వారికి జయము కలిగింది. యెజబెలు పక్షమున ఉన్న వారికి అపజయము కలిగింది. అన్యజనులు సాతాను అనగా దూడ పక్షమున ఉన్నారు కనుక వారికి అపజయము కలిగింది. కనుక విశ్వాసులమైన మనం దేవుని పక్షమున ఉండే వాళ్ళముగా ఉండాలి. ఎవరి పక్షమున ఉండాలి? బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. వీళ్ళందరినీ మనం చూస్తా ఉన్నాం. ఇందాకే మనం ధ్యానం చేశాం. ఇశ్రాయేలీలందరూ అబ్షాలోము పక్షము వహించిరని దావీదు వినినప్పుడు మనము పారిపోదము రండి. దావీదుతో ఉన్న వారందరూ సజీవులుగానే ఉన్నారు, కానీ అబ్షాలోము ఏమయ్యాడు? చంపబడ్డాడు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడాడు. మస్తకి వృక్షము కింద తన జుట్టు వెళ్ళిపోయింది. యోవాబు 3 బాణాలతో ఆ యొక్క అబ్షాలోమును చంపేశాడు. ఇప్పుడు అబ్షాలోము దగ్గర ఉన్న వారందరూ కూడా దావీదుకు దాసులు. కనుక ప్రియులారా, విశ్వాసులారా, మనము దేవుని యొక్క పక్షపు వారమై ఉండాలి. అప్పుడు దేవుడు మన పక్షపు వాడవుతాడు, మనకు విజయాన్ని ఇస్తాడు. సాతాను పక్షమున ఉండి సాతాను చెప్పు చేతల్లో మనం జీవిస్తే, అటు జీవిస్తూ ఇటు మరలా దేవునికి ప్రార్థన చేసి నులివెచ్చని స్థితిలో ఉన్నట్లయితే ఆయన ద్వారా మనకు సహాయము కలగదు, ఆయన ద్వారా మనకు విజయము కలగదు, ఆయన ద్వారా మన కార్యాలు నెరవేర్చబడవు, ఆయన మన పనులను సఫలము చేయదు. ఆ సత్యాన్ని గమనించాలి. ఇక్కడ దీర్ఘదర్శి అయినటువంటి ఆ యొక్క ఆ ప్రవక్త వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఉదేదు అనేవాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఓ ఆసా, ఓ యోధావారులారా, ఓ బెన్యామీనీలారా, మీరు యెహోవా పక్షమున ఉన్నట్లయితే ఆయన మీ పక్షమున. కనుక ఈ హెచ్చరిక వాళ్ళకే కాదు కానీ మనకు కూడా వర్తిస్తుంది. మనము కూడా దేవుని పక్షమున ఉండాలి. దేవుని పక్షమున మనం ఉన్నట్లయితే మనకు విరోధి ఎవడు కదా? కాబట్టి విశ్వాసులమైన మనము జాగ్రత్త కలిగి ఆయన పక్షపు వారముగా ఉండాలని కోరుచు, ఏమండి, ఆయననే రాజుగా రక్షకునిగా ముందు పెట్టుకొని మన జీవిత దినాలు ముందుకు సాగించాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, వందనాలు ప్రభువా. ఆనాడు నీ దాసుడైనటువంటి ఉదేదు ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉంటాం. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షంలో ఉండను.
నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో క్లుప్త సందేశాన్ని మీరు మాకు ఇచ్చారు. మేము కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉండగా లోకంలో ఒకడు ఉన్నాడు, మీ విరోధి అయిన అపవాది అమ్మ. నాయన వాడి పక్షమున మేము చేరకుండా మా కార్యక్రమాల్లో కానీ మా క్రియలను బట్టి కానీ వాడి పక్షముగా మేము చేరకుండా నీ పక్షములో ఉండి నీవే మాకు అండగా ఉండి మా కార్యములు సఫలము చేయవాడగా మా కార్యములో మా పనులన్నీ చక్కబెట్టేవాడగా నిన్నే మా ముందుంచుకొని ఈ లోకయాత్ర ముగించడానికి నీ సహాయం దయచేయండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.